Hi all, welcome to today's session. క్విక్గా స్క్రీన్ షేర్ చేస్తాను అండ్ లెట్స్ సీ ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది. ప్రీవియస్గా మనం ఓవర్ లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ డిస్కస్ చేసుకున్నాం అండ్ టుడే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటి ఒకసారి చూసేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి నోట్స్ ఓపెన్ చేస్తాను అండ్ ఈ నోట్స్ ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ మనం డిస్కస్ చేసుకునే ప్రతి ఒక్క టాపిక్ దాని తాలూకా నోట్స్ అన్ని డ్రైవ్లో ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మీకు ప్రోగ్రామ్స్ కూడా నేను ఏ ప్రోగ్రామ్ అయితే డిస్కస్ చేస్తున్నానో ఆ ప్రతి ప్రోగ్రామ్ని ఈ డ్రైవ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఫోల్డర్లో. సో మీ అందరికీ దీని యాక్సెస్ ఉంది, దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, సో యూజ్ చేసుకోండి. ఆల్ రైట్, సో ఇప్పుడు నోట్స్ కనుక ఓపెన్ చేస్తే మనం ఫస్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం ఒక్కొక్కటి. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూసాం, ఎన్క్యాప్సులేషన్ ఐఎమ్ నాట్ షూర్ బట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూసాం, పాలిమార్ఫిజం అంటే చూసేసాం. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం ఇవి మూడు అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అబ్స్ట్రాక్షన్లోకి వెళ్తాం. ఓకే, సో మీరు చూసారు కదా ఇక్కడైతే ఇంకొకటి ఉంది, అదే డేటా అబ్స్ట్రాక్షన్. సో టుడే మనం అబ్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం అండ్ అబ్స్ట్రాక్షన్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటి, సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ సెషన్. మనం యానిమల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. సో బేసిక్గా రెగ్యులర్ క్లాస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి తేడా ఏంటనేది ఫస్ట్ మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ అడిషన్ ప్రోగ్రామ్ పక్కనే ఓపెన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక రెగ్యులర్ క్లాస్, రైట్? మనం ఇప్పటి వరకు చాలా క్లాసెస్ క్రియేట్ చేసాం అండ్ ఇంటర్ఫేస్ అంటే కూడా ఏంటో చూసాం. సో ఇప్పుడు ఏంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? సో బేసిక్గా మనకి ఒక మెయిన్ మెథడ్ అనేది జనరేట్ అయింది కదా. సో ప్రస్తుతానికి అయితే మెయిన్ మెథడ్ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి దీని లోపల నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, శాంపుల్ అనుకుందాం ఒక మెథడ్. system.out.printlnలో మనం వీఆర్ ఇన్సైడ్ ద శాంపుల్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మెథడ్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఈ మెథడ్కి ఒక బాడీ ఉంది అండ్ ఈ బాడీ లోపల మనం ఒక లాజిక్ అనేది రాయటం జరిగింది. బట్ నేను ఒక మెథడ్ క్రియేట్ చేసి ఒక వెల్కమ్ మెథడ్ అనేది ఒక క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ మెథడ్ నేను బాడీ లేకుండా క్రియేట్ చేయాలనుకుంటే అది క్లాస్లో పాసిబుల్ అవ్వదు. సో మనం ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేసాం కదా, ఇంటర్ఫేస్ లోపల మీరు కనుక చెక్ చేస్తే ఇంటర్ఫేస్లో మనం మెథడ్ వితౌట్ అ బాడీ క్రియేట్ చేసాం. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటాం. సో కానీ రెగ్యులర్ క్లాసెస్లో అబ్స్ట్రాక్షన్ అనేది సాధ్యపడదు. సో మీరు ఇక్కడ చూస్తే ద మెథడ్ రిక్వైర్స్ అ బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ సెమీకోలన్ అని క్లియర్గా చెప్తుంది మనకి, ఎందుకంటే రెగ్యులర్ క్లాస్ కెనాట్ హోల్డ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి. సో ఇప్పుడు ఈ క్లాస్ని మనం ఈ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని యాక్సెప్ట్ చేసేలా చేయాలి అంటే ఏం చేయాలి? సింపుల్, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఒక అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యాడ్ చేస్తున్నానో అప్పుడు ఈ మెసేజ్ ఒకసారి చూడండి. ఈ వెల్కమ్ అనే మెథడ్ ఏదైతే ఉందో దాని ముందు కూడా మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోయింది. క్లాస్ ముందు నేను అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేశాను. సో ఆ కీవర్డ్ కనుక యూజ్ చేయకపోతే దిస్ క్లాస్ కెనాట్ సపోర్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అండ్ యాజ్ వెల్ మనం ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద మార్చినాక కూడా మనం ఎప్పుడైతే మెథడ్ బాడీని ఇక్కడ ఇవ్వట్లేదో మనం అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది స్పెసిఫై చేయాలి. ఎందుకు అని అడుగుతారా? ఇప్పుడు ఇంటర్ఫేస్ చూసారంటే మీరు దీని పక్కన ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇన్ ఇంటర్ఫేస్ ఆల్ ద మెథడ్స్ ఆర్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్. ఓకే, మన ఇంటర్ఫేస్లో ఏ మెథడ్ క్రియేట్ చేసినా ఇంటర్ఫేస్లో మెథడ్ బాడీ తోటి మనం ఏ మెథడ్ క్రియేట్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ బేసిక్లీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్, అ వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూలో చాలా ఎక్కువసార్లు అడుగుతారు ఈ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ అని. సో బేసిక్గా ఇవే డిఫరెన్సెస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇంటర్ఫేస్లో మనం మెథడ్ విత్ బాడీ క్రియేట్ చేయగలమా అంటే చేయలేం. సో ఇప్పుడు నేను ఒక కార్ మెథడ్ క్రియేట్ చేసుకుని దానికి బాడీ ఇచ్చానంటే ఇంటర్ఫేస్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్లో క్రియేట్ చేసే మెథడ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ అయి ఉండాలి. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డు నాట్ స్పెసిఫై అ బాడీ అంటుంది, చూసారు కదా. కానీ ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేసే ప్రతిదీ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవ్వదు. అది మనం స్పెసిఫై చేస్తే తప్ప దానికి తెలియదు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెన్ హోల్డ్ both non-abstract methods as well as abstract methods.
సో, ఇప్పుడు పైన మనం క్రియేట్ చేసిన మెథడ్ మీరు చూసారంటే అది నాన్ అబ్స్ట్రాక్ట్. అంటే దానికి బాడీ ఉంది. కింద మనం క్రియేట్ చేసింది అబ్స్ట్రాక్ట్. దీనికి బాడీ లేదు. సో, ఇవి 2 సపోర్ట్ చేస్తది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది. కానీ ఇంటర్ఫేస్ అనేది ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని స్టోర్ చేయడానికి ఒక ఎంటిటీ అనుకోండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని స్టోర్ చేయడానికి మీ యొక్క రిక్వైర్మెంట్ వచ్చేసి ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ స్టోర్ చేసుకోవాలి. దాని లాజిక్ తర్వాత నేను ఇంకెక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకుంటా అనుకుంటే ఇంటర్ఫేస్‌కెళ్ళొచ్చు. లేదు నేను క్రియేట్ చేసే క్లాస్‌లో నాకు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాలి. యాస్ వెల్ యాస్ ఆ క్లాస్ లోపల మెథడ్స్ ఉన్న బాడీస్ కూడా ఉండాలి. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఇలాగా. సో, 2 కాంబినేషన్ తోటి నాకొక క్లాస్ కావాలి అనుకుంటే దెన్ యూ వుడ్ చూస్ అబ్స్ట్రాక్ట్. సో, బేసిక్‌లీ మీకు ఈ కన్‌ఫ్యూజన్ రావచ్చు కదా! ఇంటర్ఫేస్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి, అబ్స్ట్రాక్ట్ ఎప్పుడు చూస్ చేసుకోవాలని. సో, దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ అనమాట. అండ్ నాట్ ఓన్లీ థాట్ ఇంకొకటేంటంటే ఇది మెథడ్స్. ఇవి మెథడ్స్ విషయానికొస్తే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి, ఇంటర్ఫేస్‌కి ఉన్న డిఫరెన్స్ ఇది. అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరిక్కడ వేరియబుల్స్ చూడండి. నేను ఇంటర్ఫేస్‌లో ఒక వేరియబుల్ క్రియేట్ చేశా. స్ట్రింగ్ కలర్ ఈక్వల్ టు రెడ్. సో, బేసిక్‌గా ఇంటర్ఫేస్‌లో ఏమవుద్దంటే నేను ఇది ప్రీవియస్ ఇంటర్ఫేస్ క్లాస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఎవరైతే ఇంటర్ఫేస్ ఎపిసోడ్ మిస్ అయ్యారో వాళ్ళు దయచేసి ఇంటర్ఫేస్ ఎపిసోడ్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేస్‌లో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అవి బై డిఫాల్ట్ ఫైనల్ అండ్ స్టాటిక్ అయ్యుంటాయి. ఓకే. సో, మనం ప్రత్యేకించి స్టాటిక్ కీవర్డ్ ఇవ్వక్కర్లేదు ఇక్కడ ఇంటర్ఫేస్ లోపల. ఎందుకంటే మనం ఏ వేరియబుల్ క్రియేట్ చేసినా అది బై డిఫాల్ట్ స్టాటిక్ ఉంటది. యాస్ వెల్ యాస్ ఫైనల్ కూడా. సో, ఫైనల్ కీవర్డ్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక వాల్యూ ఇచ్చామంటే ఆ వాల్యూ అనేది ఇంకా చేంజ్ అవ్వదు. ఆ వాల్యూని చేంజ్ చేయడానికి కుదరదు. అదే వాల్యూని ఆహ్, ఎన్ని క్లాసెస్ అయితే ఈ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయో ఆ అన్ని క్లాసెస్ కూడా ఇక్కడ అసైన్ అయిన వాల్యూనే వాడుకోవాలి. ఈ ఒక్క వేరియబుల్ వాల్యూ మార్చడానికి కుదరదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫైనల్ ఇన్ నేచర్. సో, అందుకే ఇది ఫైనల్ కాబట్టి బై డిఫాల్ట్ ఇవి ఫైనల్ కాబట్టి మనం జస్ట్ డిక్లేర్ చేసి ఏది వదిలేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కలర్ అన్నాను కదా! అలాగే స్ట్రింగ్ నంబర్ అని ఒకటి తీసుకుందాం మనం ఒక వేరియబుల్. సో, ఇప్పుడు నేను స్ట్రింగ్ నంబర్ అని చెప్పి ఇలా వదిలేస్తే అది ఒప్పుకోదు. ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ స్టాటిక్ అండ్ ఫైనల్ కాబట్టి ఎప్పుడైతే ఒక వేరియబుల్ మీరు ఫైనల్ అని డిక్లేర్ చేస్తారో దానికి ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ద బ్లాంక్ ఫైనల్ ఫీల్డ్ మే నాట్ హావ్ బీన్ ఇనీషియలైజ్డ్ అంటుంది. సో, మనం దాన్ని ఇనీషియలైజ్ చేసేదాకా అంటే దానికి ఒక వాల్యూ ఇచ్చేదాకా అది ఊరుకోదు. ఓకే. సో, సారీ స్ట్రింగ్ పెట్టాను నేను ఇక్కడ. ఇది నంబర్ కదా! ఇంట్. ఓకే. సో, మనం ఎప్పుడైతే ఇక్కడ ఒక వాల్యూ ఇస్తామో అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తది. ఎందుకంటే ఎనీ వేరియబుల్ దట్ యూ క్రియేట్ హియర్ ఈస్ స్టాటిక్ అండ్ ఫైనల్ బై డిఫాల్ట్. సో, నేను జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తా. తర్వాత నేను దీనికి ఒక వాల్యూ అసైన్ చేసుకుంటా అంటే కుదరదు. సో, ఇది అన్ని సార్లు మనకి అవసరం ఉండకపోవచ్చు. ఇది వెరీ రేర్ కేస్ సినారియో. ఇప్పుడు వేరియబుల్ ఒక వాల్యూని మనం ముందే గెస్ చేసి పెట్టి దాన్ని తర్వాత మళ్ళీ వేరే వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ పెట్టుకోలేము అంటే అది అంత ఫ్లెక్సిబుల్‌గా అనిపించట్లేదు కదా! ఇంటర్ఫేస్ అనేది బేసిక్‌గా. ఇంటర్ఫేస్ ఈస్ వెరీ రిస్ట్రిక్టెడ్. అంటే ఇక్కడ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అండ్ మనం క్రియేట్ చేసే వేరియబుల్స్ ఒక వాల్యూ కూడా మనం ముందే అసైన్ చేసేయాలి. తర్వాత దాన్ని మార్చడానికి కుదరదు. సో, ఇన్ ఎ వే ఇంటర్ఫేస్ ఇస్ వెరీ ఇట్స్ నాట్ థాట్ ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఏదైతే మనం డిఫైన్ చేస్తామో వాటిని ఖచ్చితంగా అదే పద్ధతిలో వాడి తీరాలి. అదే మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కొచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ ది ఫ్లెక్సిబుల్ సైడ్. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి క్లాస్ యొక్క ఫీచర్స్ కూడా ఉంటాయి. యాస్ వెల్ యాస్ అబ్స్ట్రాక్ట్ ఫీచర్స్ యాడ్ అవుతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా ఇంటిజర్ వేరియబుల్ క్రియేట్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే నంబర్ వేరియబుల్ క్రియేట్ చేశానంటే ఇట్ విల్ అలౌ మీ టు జస్ట్ అసైన్ అండ్ లీవ్ ఇట్. సో, లేటర్ ఈ క్లాస్‌ని వేరే క్లాస్ ఏదన్నా ఇన్‌హెరిట్ చేసుకుంటే ఆ క్లాస్‌లో మీరు నంబర్ వాల్యూని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడే సెట్ చేయాలన్న రూల్ ఏం లేదు. ఓకే. మీరు చూసారు కదా! నేను జస్ట్ ఇది డిక్లేర్ చేసి వదిలేసాను అంతే. ఇనీషియలైజ్ చేయలేదు. సో, ఇక్కడ ఒప్పుకుంటది. మన రెగ్యులర్ క్లాస్ లాగే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో మీరు జస్ట్ డిక్లేర్ చేసి వదిలేయడానికి ఒప్పుకుంటది వేరియబుల్స్‌ని. యాస్ వెల్ యాస్ మెథడ్ కూడా మనకి 2 విధమైన మెథడ్‌లు వాడొచ్చు. ఒకటి మెథడ్ విత్ బాడీ, మెథడ్ వితౌట్ బాడీ. సో, ప్రైమరీగా చూసుకుంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి, ఇంటర్ఫేస్‌కి ఇదే మేజర్ డిఫరెన్సెస్. సో, మీకు ఇంటర్వ్యూలో ఈ క్వెషన్ అడిగితే ఈసారి టకా, టకా, టకా ఆన్సర్ చెప్తారనైతే నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదనిపిస్తే డెఫినిట్‌గా ఒకసారి రీవాచ్ చేయండి. ఖచ్చితంగా అర్థమవుద్ది. ఓకే. సో, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటో చూసేసాం మనం. సో, మెథడ్ వితౌట్ ఎ మెథడ్ బాడీ యాస్ సింపుల్ యాస్ థట్ విచ్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్.
అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో చూసేసాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి, ఇంటర్‌ఫేస్‌కి ఉన్న డిఫరెన్సెస్ కూడా అడిషనల్‌గా మనం చూడటం జరిగింది. సో, దీన్ని ఏం చేద్దామనంటే మనం దీనికి డన్ పెట్టేద్దాం. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ ఫర్ అవర్ టుడేస్ సెషన్. సో, ఇన్ నెక్స్ట్ సెషన్‌లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఐ హోప్ యూ గైస్ వర్ క్లియర్. ఇట్ వాస్ ఎ వెరీ షార్ట్ సెషన్. నేను ఎంత పాయింట్ టు పాయింట్ ఎంతైతే డిస్కస్ చేయాలో అంతే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో, ఐ హోప్ ద టాపిక్స్ ఆర్ క్లియర్. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్‌లో డ్రాప్ చేయండి. ఇంకా మీకు టీచింగ్ ఇంకెలా ఉంటే బావుంటదనిపిస్తుంది? లేదా ఇంకొన్ని స్లైడ్స్ కావాలా? లేకపోతే ఎందుకంటే నేను ఎక్కువ నోట్స్ ప్రిఫర్ చేయను. నోట్స్ చూపిచ్చి ఇప్పుడు నోట్స్‌లో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? అదంతా చెత్తంతా చదివి సో, బేసిక్‌గా నేను ఈ ఎంటైర్ కోర్స్‌ని తెలుగులో చెప్పడానికి ఒక రీజనే నేను మీకు మళ్ళీ ఆ ఇంగ్లీష్ లో రాసిన నోట్స్ అన్నీ చూపిచ్చి, ఆ డెఫినిషన్‌లు చదివిచ్చి ఐ డోంట్ వాంట్ టు కన్‌ఫ్యూజ్ యూ గైస్. సో, అందుకే నేను తెలుగులో వీలైనంత నోట్స్ అంతా నేను ఆల్రెడీ చదివినుండే కాబట్టి, అందులో ఏముంటదో నాకు తెలుసు కాబట్టి, డైరెక్ట్‌గా వాటిని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అండ్ చెప్తూ ప్రాక్టికల్‌గా మీకు చూపిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో, ఐ హోప్ ఇది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ లెట్స్ సీ ఇఫ్ మనం ఏదన్నా స్టైల్ మారుద్దాం అంటే ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఆల్సో అడాప్ట్ యువర్ కామెంట్స్. సో, ఫీడ్‌బ్యాక్ ఏమన్నా ఉంటే మన కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ మన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ క్లాస్‌తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.